దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి గల దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి శుభవాగ్దానం. దత్తపుత్రాత్మను పొంది అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు యొక్క మహాకృపతో మీరు నింపబడాలని, దేవదేవుని యొక్క శాశ్వతమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించాలని దేవుని సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మన దేవుడు అబ్బా తండ్రి అని మనం పిలవగలము. ఆయన దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు. అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకిచ్చారు. మానవులమైన మనము భూమి ఆకాశం సూచించిన సర్వశక్తి గల దేవుని అబ్బా తండ్రి అని పిలిచి ప్రార్థించడం ఎంతో ధన్యకరం. శరాపులు భయపడి తమ ముఖములు కప్పుకొని ఎగురుతూ ఆరాధించుండగా దేవుడు మనము ధైర్యముగా సమీపించుటకు ఎంతో గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహించిన అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాధికారి అయిన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమును విడిచి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం ఇచ్చాడు. అది అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు దత్తపుత్రాత్మను ఇక మన ప్రార్థనలను దేవదూతలు మోసుకుని యాకోబు నిచ్చెన మీదుగా పరలోకమును చేరవలసిన అవసరం లేదు. మనం ఇక్కడ మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అవి పరలోకము చేరచున్నవి. మన ప్రతి ప్రార్థన ఆలకించబడుచున్నది. దేవదేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు, మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే మహిమాస్వరూపుడైన యెహోవానగు నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను అన్నది దేవదేవుని యొక్క వాగ్దానం. జీవముగల దేవుని బిడ్డ, నీవు రాత్రి అయినను సరే, పగలైనను సరే, ఎప్పుడైనాను ప్రభు వైపు చూసి మొరపెట్టవచ్చును. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మన దేవుడు కుడుకడు నిద్రపోని అద్వితీయ సత్య స్వరూపుడు. అధైర్యపడక ధైర్యంగా ప్రభుతో మీరు కొనసాగండి. మన తండ్రి పరిశుద్ధుడు గనుక మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకూడదని సెలవిచ్చున్నాడు. మనము అలాగూ చేసినప్పుడు నేను మిమ్మలను చేర్చుకొందును, మీరు నాకు కుమారులు కుమార్తెల ఇందురని వాగ్దానం చేస్తున్నాడు. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడైందును, అతడు నా కుమారుడైండునని దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. దేవాది దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా మన జీవితాలు కొనసాగించాలి. ఎప్పుడైతే మనం పవిత్రంగా, పరిశుద్ధంగా మనం జీవించగలుగుతున్నామో, ఎప్పుడైతే దైవనామ మహిమార్థమే మన బ్రతుకులు ఉన్నవు, మన కుటుంబాలు ఉన్నవు, అప్పుడే దేవుని యొక్క ఆత్మకార్యం మన జీవితంలో జరుగుచున్నది. ఆ దేవాదేవుడు గొప్ప దీవులతో మనం నింపుకోగల గొప్ప దేవుడే. వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరమిచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించదునని ప్రభు తెలియపరుస్తున్నాడు. మన దేవుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు. ఆ సర్వాధికారి అయిన దేవదేవునికి మహాకృప నిత్యం మీతో నాతో నిల్చున్నాను. ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీ స్తోత్రాలు. దేవా, మీ కృప శాశ్వతమైనది. మీ కృప చొప్పున మమ్మల్ని బలపరచండి. మీ ప్రసన్నమైన ప్రతి కార్యం మా పట్ల జరిగించండి. మాకు జయము, విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ మాకు అనుగ్రహించి మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి, మీ మేలుతో మమ్మల్ని నింపి, ప్రసన్నమైన ప్రతి మీ కార్యం మా పట్ల జరిగించి, బిడ్డలందరినీ ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, బిడ్డలందరూ లోటుపాట్లు సవరించి అక్కర్లను తీర్చండి. అందరికంతటా కంచి వేసి మీ కంచికల తోటలో మీ పిల్లని మమ్మల్ని అందరిని నింపమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామములో ప్రార్థిస్తూ జయమును అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.